కర్నూలు జిల్లా కొడమూరు పట్నం ఐసీడీఎస్ కార్యాలయంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జడ్జి కబర్తి మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 57 బ్లాకుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 2 మహిళలకు ఏర్పాటు చేసి వారి ద్వారా మాకు సమాచారం ఇస్తే మేము తక్షణమే న్యాయం చేయడానికి సులభంగా ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తానే వెంటనే అంగీకరించి కావాలి కదా, ఎలా పోవాలని చాలా మందికి ఇక్కడ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అవునా కదా? ఎన్ని చట్టాలు ఉన్నాయి మహిళల మీద, అన్ని చట్టాలు అందిస్తాము అని చెప్పి కొంతమంది దగ్గర దీని పేరు, అందుకే వాళ్ళు విధానసే సమాధానం అన్నారు. అంటే చట్టం నుంచి పరిష్కారం, మనం చట్టం నుంచే అసలు లైన్ లో ఈ సైడ్ నిలబడండి అమ్మా. చేసి వాళ్ళకి ఈ చట్టాల పట్ల ఆడవాళ్ళ మహిళల యొక్క చట్టాల పట్ల అవగాహన కలిగజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు డిజైన్ చేసి పంపించారు. దీంట్లో ఈ గ్రామాలు కూడా హైకోర్టు వారే సెలెక్ట్ చేశారు. బ్లాకులు అంటారు, గ్రామంగా బ్లాక్ 59 బ్లాకులు. ఈ బ్లాక్కి 60 మందికి చొప్పున ఇది చేసి 60 మందిలో 2 తీస్తాం, 2 సెలెక్ట్ చేస్తాం. ఆ 2 మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలుకి వాళ్ళకి అనుసంధానంగా పెట్టుకున్నాడు. ఆ గ్రామంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సాల్వ్ చేయడానికి కృషి చేస్తాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అంటే ఏంలే, ప్రతి గ్రామం నుంచి 1-2 ఈ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి వారికి ఏదైనా తప్పు కనుక ఆ ఊర్లో ఆ గ్రామంలో జరిగితే న్యాయ సహాయం అందాలి అనే యొక్క సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. వారి యొక్క సలహా సూచనల మేరకు, ఆదేశాల మేరకు, మా సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు, మా హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము ఇది చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఇది కోడుమూరులో గ్రామంలో ఫస్ట్ క్యాంపు. ఇది ఈ 57 బ్లాకుల్లో 60 మంది చొప్పున సెలెక్ట్ చేసి ఈ 57 బ్లాకుల్లో ఇప్పుడు ఈరోజు ఏదైతే జరుగుతుందో ఆ విధంగా చట్టాల పట్ల అవగాహన అనేది మార్చి 25 దాకా టైం ఉంది. ఈ మార్చి 25 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసే ఉద్దేశంతో మేము ఉన్నాము. అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వారే భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ 60 మందికి కూడా, అంటే భోజనం అంటే షడ్రుచులతో కాదు, మినిమం వాళ్ళకి అవగాహన, మినిమం ఆహారం